హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి సొరకాయ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. రెగ్యులర్గా మనం చేసుకునే దోశలు అనేవి బియ్యము మినపప్పుతోటి తయారు చేస్తూ ఉంటాం కదా. అయితే మనం ఇక్కడ సొరకాయతోటి బియ్యాన్ని కలిపి దోశలు అనేవి తయారు చేస్తున్నాము. మామూలు దోశలు మీరు 4 తినేవాళ్ళు ఈ దోశలో 2 తిన్నా కానీ కడుపు ఫుల్ అయిపోతుందండి. అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సొరకాయ అనేది నీటి శాతం ఎక్కువగా కలిగి ఉండి మన బాడీకి తేమని అందిస్తుంది. అలాగే బరువును కూడా కంట్రోల్లో ఉంచుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి కొంతమందికి దోశలు తింటూ ఉంటే దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ దోశలను ట్రై చేయండి, చాలా బాగుంటాయి. దీనికోసం నేను ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నానండి. మీరు దోశకి ఏ రైస్ అయితే యూస్ చేస్తారో అవి వాడుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పును వేసుకుంటున్నాను. వీటి మొత్తాన్ని కూడా శుభ్రంగా కడిగేసేసుకొని నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి. మీరు ఉదయాన్నే టిఫిన్ కోసం చేసుకునేటట్లయితే రాత్రే నానపెట్టుకుంటే సరిపోతుంది. లేదా మీరు నైట్ టైము డిన్నర్గా తీసుకోవాలనుకున్నా కానీ మధ్యాహ్నము మీరు నానపెట్టుకుంటే కనీసం ఒక 4-5 గంటలు నానిపోయినా సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ముడి బియ్యం కనుక ఉన్నట్లయితే వాటిని కూడా చక్కగా వాడుకోవచ్చండి. ఇలా కనీసము 4 నుంచి 5 గంటల పాటు నానిన బియ్యాన్ని మనము మిక్సీ జార్లోకి తీసుకుందాము. చూడండి, బియ్యం అనేది చాలా బాగా నానిపోయింది. ఇప్పుడు నీటిని వంపేసేసుకొని బియ్యాన్ని పప్పుని కూడా వేసేసుకుంటున్నాము. ఈ పిండిని మనము చాలా గట్టిగా రుబ్బుకోవాలండి. కాబట్టి చాలా తక్కువ నీళ్ళని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చేతితోటి పిండి తీసుకున్నట్లయితే ఇలా కనిపించాలన్నమాట. సో ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, పిండి చాలా గట్టిగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఒక సొరకాయని లేతగా ఉన్నది తీసుకుందామండి. అలాగే మనకి ముదురు సొరకాయ దొరికినట్లయితే మధ్యలో విత్తనాలను తీసేసి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మనం బియ్యం ఎంతైతే తీసుకున్నామో అంతే సొరకాయని మనం తీసుకోవాలండి. ఒక మిక్సీ జార్ నిండా నేను బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి అదే మిక్సీ జార్ నిండా సొరకాయ ముక్కల్ని చక్కగా తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. దీంట్లో నీళ్లు వాడాల్సిన అవసరం లేదండి, ఇలా గుజ్జులాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం బియ్య పిండిలోకి కలిపేసుకుందాము. ఈ రెండింటిని పూర్తిగా కలిపి పెట్టుకున్న తర్వాత దీనికి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత దోశ బ్యాటర్ లాగా వచ్చేలాగా నీటిని తగినన్ని యాడ్ చేసుకోవాలి. దీనికి మనము సోడా ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. అలాగే పిండి కలుపుకున్న వెంటనే మనము దోశలు అనేవి వేసేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ అనేది మామూలు దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది. దీంట్లోకి మంచి కాంబినేషన్గా వేరుశనగ పప్పుల చట్నీని తయారు చేసుకుందామండి. దానికి ఏం లేదండి, వేరుశనగలను వేయించి పచ్చిమిర్చి ఉప్పు చింతపండు కలిపేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దోశలు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ఒక గరిటెడు పిండిని వేసుకొని ఇలా వీలైనంత పలుచుగా వేసుకోండి. ఈ దోశలు అనేవి మామూలు దోశల కంటే కొంచెం మందంగా వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని చక్కగా దోశ అంచులు వెంబటి అలాగే దోశ మీద కూడా వేసుకొని దోరగా కాల్చుకోవాలి. మామూలుగా మనం వేసుకునే దోశల కంటే కూడా ఇది కుక్ అవ్వడానికి కొంచెం సమయం అనేది ఎక్కువ పడుతుందండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో దోశని కాల్చుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. అలాగే రెండో వైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇలాగే మిగతా దోశలన్నింటినీ కూడా వేసేసుకోవాలండి. అలా దోశలు వేసుకునేటప్పుడు ఈ దోశలు మందంగా కాకుండా అలాగే పలుచుగా కాకుండా వేసుకోవాలి. అలాగే ఈ దోశలు వేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి కొంచెం నిదానంగానే వేసుకోవాలి దోశలు అనేవి. మీరు ముందే కనుక తీసేసినట్లయితే దోశలు అనేవి సరిగ్గా రావండి. ఇలాగ వేసుకున్న ఈ దోశలు అనేవి కేవలం 2 తీసుకుంటేనే మనకి పొట్ట అనేది ఫుల్ అయిపోతుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ దోశలు అనేవి రెడీ అయిపోతాయి. వీటిని ఎటువంటి చట్నీతో అయినా కానీ సర్వ్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి సొరకాయ దోశలు తయారు చేసి చూడండి. ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.